మనకి చెట్లు అనేది ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో ఇంకా పోతే నవగ్రహ వనం అని చెప్పినారు. నవగ్రహ వనంలోకి వచ్చేసి ఇది నవగ్రహాలకు ప్రతీకగా 9 రకాల వృక్ష మరియు గడ్డి జాతి మొక్కలను సూచించారు. అవి ఏంటో తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి ఉత్తరేణి, అదేవిధంగా వచ్చేసి మేడి, అదేవిధంగా మోదుగ చెట్టు, అదేవిధంగా కదిర లేదంటే పండ్ర అంటారు, తెల్ల జిల్లేడు, రావి చెట్టు, అదేవిధంగా దర్బారు, అదేవిధంగా జమ్మి వృక్షము, అదేవిధంగా గరిక వృక్షము. ఇవన్నీ నవగ్రహాలకు చెందిన మొక్కలండి. ఓకే, ఇవి తెలుసుకుందాం. నవగ్రహ మొక్కలు అంటే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే ఇది గన్నేరు చెట్టు అండి. మనకి కలర్ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూశారు కదా. ఇది ఒక రకము ఫ్లేవర్ అన్నమాట. కొద్దిగా రోజ్ కలరు ప్లస్ వైట్ కలిసి ఉన్నది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక కలర్ ఉందండి. ఇది వైట్లో వచ్చింది, బాగా పూర్తిగా చాలా బాగుంది. అదేవిధంగా ఈ కలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫ్లవర్ కూడా. ఓకే, సూపర్. ఈ ఫ్లవర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది, పూర్తిగా రెడ్ కలర్లో ఉంది, గులాబీ ఛాయలో ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇదొక కలర్ అండి, ఇదొక పింక్ కలర్లో వంకాయ కలర్లో ఉన్నది. ఇదొక చెట్టు. ఇదేమి చెట్టు కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా ఒక అడవి వృక్షం లాగా ఉన్నది. మంచి ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉన్నది. ఇవి చూడండి, కాయలు కూడా కాల్చినవి. ఇవి తినవచ్చు, మనందరికీ కూడా తెలిసినవి. చాలా స్వీట్గా ఉంటాయి. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు రాశివనం అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులకు గాను 12 రకాల వృక్షాలను కేటాయించడం జరిగింది అన్నమాట. అందులో వచ్చేసి ఎర్రచందనం మేషరాశికి సంబంధించింది, అదే వృషభ రాశికి తెల్లమద్ది, అదేవిధంగా మిథున రాశికి పనసకాయ, కర్కాటక మోదుగ, వృశ్చిక రాశికి వచ్చేసి కదిర, తులా రాశికి వచ్చేసి పొగడ, కన్యా రాశికి వచ్చేసి మామిడి, సింహరాశికి వచ్చేసి పాదరి కలిగొట్టు అనే వృక్షం ఉంది. అదేవిధంగా ధనుస్సు రాశికి రావి చెట్టు, మకర రాశికి జిట్టిగా అంటారు, కుంభరాశికి జమ్మి చెట్టు, మీనరాశికి మర్రి చెట్టు అంట. ఈ విధంగా మనకి ఇక్కడ నేమ్ బోర్డు రాసి ఉందండి. అదేవిధంగా పంచవటికి సంబంధించి మనము ఇతిహాసాల నుండి పవిత్రమైన మొక్కలు ఏవి అని అంటే మర్రి చెట్టు, అదేవిధంగా రావి చెట్టు, మారేడు, బిల్వము, ఉసిరి, అశోక చెట్టు. ఈ 5 వృక్షాలను పంచవటిగా పిలుస్తారు. మర్రి చెట్టు ఎక్కువ నీడనిస్తుందంట, రావి చెట్టు ఆక్సిజన్, అదేవిధంగా మారేడు చెట్టు వచ్చేసి శివ పూజకు, ఆయుర్వేదానికి బాగా మంచిగా ఉపయోగపడుతుంది. ఉసిరి జీర్ణశక్తికి, అశోక చక్రం అనేది చాలా రకాలుగా ఆయుర్వేదంలో వాడుతుంటారు. ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులను పాల్గొతుందని ప్రజల నమ్మకం. ఇంకా చూసుకుందాం, ఇంకా తెలుసుకుందాం. నక్షత్ర వనంలోకి వచ్చామండి. నక్షత్ర వనంలోకి వచ్చేసి భూమిపైన ఉన్న సంపదకు ప్రత్యేక సంబంధం ఉందని వరాహమిహిరుని జ్యోతిష శాస్త్రం చెబుతుందంట. అయితే నక్షత్ర వనంలో ఏమేమి ఉన్నాయని మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళు విషముష్టి కాయ అనేది ఉంటుందంట. అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరి అనేది ఉపయోగించాలంట. అదేవిధంగా కృత్తిక నక్షత్రం వాళ్ళు మేడి చెట్టు, రోహిణి నక్షత్రం వాళ్ళు నేరేడుకాయ, అదేవిధంగా మృగశిర నక్షత్రం వాళ్ళు సండ్ర,
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గుమ్మడి టేకు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు వెదురు, అదేవిధంగా చిత్ర నక్షత్రం వాళ్ళు మారేడు, హస్త నక్షత్రం వాళ్ళు అడవి మామిడి, ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు అడవి జువ్వి, అదేవిధంగా పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళు మోదుగా, ముఖ నక్షత్రం వాళ్ళు మర్రి, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పున్నాగ, పుష్య నక్షత్రం వాళ్ళు రావి, స్వాతి నక్షత్రం వాళ్ళు తెల్లమద్ది అర్జున, అదేవిధంగా విశాఖ నక్షత్రం వాళ్ళు వెలగ పండు అంటాం కదా అదండి. అదేవిధంగా అనురాధ నక్షత్రం వాళ్ళు పొగడ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బూరుగా, మూల నక్షత్రం వాళ్ళు శ్రీగంధము, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వందనము, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పనస కాయ, అదేవిధంగా శ్రావణ నక్షత్రం వాళ్ళు జిల్లేడు చెట్టు, అదేవిధంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు కస్తూరి తుమ్మ అంటే ఈ విధంగా ఉంటుందండి, మనం చూసి ఉంటాము. అదేవిధంగా శతాభిష నక్షత్రం వాళ్ళు కదంబము, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు మామిడి, ఉత్తరభాద్ర నక్షత్రం వాళ్ళు వేప, రేవతి నక్షత్రం వాళ్ళు విప్ప. ఇవి ప్రతి ఒక్క నక్షత్రానికి ముడిపడి ఉన్న వృక్షాలు అన్నమాట. ఈ విధంగా జ్యోతిష శాస్త్రం అనేది ఈ వృక్షాలను మనకి అనుసంధానం చేసి రకరకాల ఉపయోగాలను మనకి నిర్వచించారన్నమాట. ఈ ప్రతి ఒక్క నక్షత్రానికి ఇది ముడిపడి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, అంటే అన్నిటికీ పరిస్థితికి ఇది మూల కారణం. అయితే చెట్లను చూసుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు అనేది నాటి ఉన్నారు. ఇక్కడ ఎదురు బొంగు కావచ్చు, ఇట్లా ఇందాక మనం చెప్పుకున్న ప్రతి ఒక్క చెట్టు కూడా ఇక్కడ నాటి పెంచడం జరుగుతుందండి. వేప చెట్టు, అదేవిధంగా మామిడి చెట్లు, బాదం చెట్టు, అశోక చెట్టు, ఇట్లా ప్రతి ఒక్క చెట్టు కూడా నాటి పెంచుతున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది చాలా బాగా పెంచుతున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ స్థలం ఎక్కడ ఉంది అనేదాన్ని అడగండి, కామెంట్లో మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.